ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. ఆర్ఆర్ఆర్పై గడ్కరీతో చర్చించామన్న భట్టి గత 10 ఏళ్లలో రహదారులను పట్టించుకోలేదన్న కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కీలక సమావేశం. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఆధారాలు ఇచ్చాం, కమిషన్ కు అర్హత లేదు అనడం శోచనీయమన్న కోదండరాం. జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే, ప్రతిపక్ష హోదాకు మరో 10 ఏళ్లన్న పయ్యావుల. చెంచు మహిళ ఈశ్వరమ్మను పరామర్శించిన మంత్రి, బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీతక్క. గురుకుల అభ్యర్థుల నిరసనకు హరీష్ రావు మద్దతు, పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్. వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైంది, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా సేవలందిస్తామన్న రాంప్రసాద్ రెడ్డి. రెండో రోజు కుప్పంలో సీఎం పర్యటన, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు. పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు, మెయిల్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసిన నేతలు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీసీ జనార్దన్ రెడ్డి, రహదారులు గుంతలమయంగా మారాయన్న మంత్రి. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అభ్యర్థన, స్పీకర్ నిర్ణయం కోసం మాజీ సీఎం ఎదురుచూపులు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు, నీటి వాటా కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటన. బీజేపీలోకి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఢిల్లీలో బీబీ పాటిల్తో సమావేశమైన మహిపాల్ రెడ్డి. ఆషాఢ బోనాలకు 20 కోట్లు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి. మహానందిలో మరోసారి చిరుత కలకలం, దేవస్థానం సమీపంలోని గోశాల దగ్గర చిరుత సంచారం. తెలంగాణకు భారీ వర్ష సూచన, రానున్న 2 రోజులు భారీ వర్షాలు. ఫలించిన జూనియర్ డాక్టర్ల పోరాటం, వసతి గృహాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని నినాదాలు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక, కాంగ్రెస్ ఎంపీ సురేష్ పై గెలుపు. స్పీకర్ ఎన్నిక వేళ సభలో ఆసక్తికర సన్నివేశం, కరచాలనం చేసుకున్న మోడీ, రాహుల్. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.
కోర్టులో ప్రజ్వల్ రేవన్నకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు. బిగ్ డిబేట్ కు ముందు ట్రంప్ కు ఊరట. సైలెన్స్ ఆంక్షలు సడలించిన మన్హాటన్ కోర్టు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 621, నిఫ్టీ 148 పాయింట్ల లాభం.